వార్తలను సమర్పిస్తున్న వారు రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరులో ముంపు ప్రాంతాలలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. వాడవాడల కన్నుల పండుగ వినాయక చతుర్థి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆటల పోటీలు, ఆకట్టుకున్న బతుకమ్మ, విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన. పెరుగుతున్న గోదావరి, నీట మునిగిన గ్రామాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, పోలవరం ప్రాజెక్టుకు నిలిచిన రాకపోకలు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద బోల్తా పడిన జీడిగిజల లోడ్తో ఉన్న డీసీఎం వ్యాన్, 7 మృతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరులో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొత్త బస్టాండ్ వద్ద బ్రిడ్జిపై నుంచి తమ్మిలేరు వరద పరిస్థితి గురించి అధికారులు వివరించారు. తమ్మిలేరు, కొల్లేరు వరదల వలన జరిగిన నష్టాన్ని, చేసిన సహాయక కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. అనంతరం సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుడమేరు వాగు మొత్తం అక్రమ కట్టడాలు ఉండటం వలన విజయవాడకు పెద్ద ముప్పు వాటిల్లిందని అన్నారు. వాగులో రాత్రులు పగలు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కష్టపడి పనిచేశారని అన్నారు. ఈ నెల 17వ తేదీలోపు వరికి కూడా నష్టపరిహారం అందేలా చేస్తామని అన్నారు. సోమవారంను పోలవరంగా మార్చామని, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తున్నామని అన్నారు. ఇప్పుడిచ్చే నష్టపరిహారం నేరుగా కౌలు రైతులకే ఇవ్వమని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు గాని ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్ గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్నుల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోర్డ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు, మీది కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకేశారు? మేము ఎన్ని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్టు యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు చరిత్ర, 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్లీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు. ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్ చేసింది. కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో గురునాథరావు గోడౌన్ వద్ద కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ మండల పట్టణ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చురాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్, జూనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు జట్టి ఆదిత్య, గోడపాటి రాధాకృష్ణ, ముప్పిడి వీరాంజనేయులు,
కేంశెట్టి మల్లిబాబు, భావన ఋషి, వీరవల్లి సోమేశ్వరరావు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంత ఓడించాలని ఎన్ని పన్నాగాలు పన్నినా విజయం సాధించిన మిథున్ రెడ్డి సేవలను కొనియాడారు. కాలేదు మరి నేను ఫోన్ చేస్తారా? ఈ రోజున రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి భారీ సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి మిథున్ రెడ్డి గారు మనకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటూ మన 5 జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే ఆయన మరి గత ఎన్నికల్లో మరి ఎన్ని కుయుక్తులు పడినా రకరకాల మాయోపాయాలతో చాలామందిని మరి ప్రతిపక్ష ఉమ్మడిగా కూటమి వారు ఓడించినా సరే వాళ్ళందరినీ ఎదుర్కొని మరి ధీటుగా వారందరూ నిలబడడం అనేది మరి అక్కడ వారికున్న మంచి పేరుకి వాళ్ళకున్న ఒక రకమైన కమిట్మెంటు కార్యకర్తగా ఆయన మరి పార్టీ పనిచేశారు కాబట్టి మరి ఈరోజు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఆయన నెగ్గడం జరిగింది. అలాగే ఆయన మన ప్రాంత అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ 2029 ఎలక్షన్లో మళ్ళీ అయినా మన ప్రాంత అభివృద్ధికి ఎక్కువ కృషి చేయాలని మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ అధికారం తీసుకోవడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, అలాగే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి అత్యంత ముఖ్యమైన నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తనయుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్దలు గురునాథరావు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం కార్యకర్తలందరూ కూడా సంతోషం. అలాగే మిథున్ రెడ్డి గారితో ఉన్న అత్యంత తక్కువ పరిచయమైన ఆయన ఒక వ్యక్తిగా ఒక లో ప్రొఫైల్లో ఉండి ఎంతగా గౌరవిస్తారంటే అది నేను ప్రత్యక్షంగా చూశాను. అలా ఉండబట్టే రాష్ట్రం అంతా కూడా ఎంతో వ్యతిరేక పవనాలు వీచినా కానీ ఆయన మీద పోటీ చేసిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఓడించి 3వసారి ఎంపీగా గెలిచి ఆయన సత్తయ్యేట చాటారు. అటువంటి నాయకుడు మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉండడం, అటువంటి మంచి మనిషి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో వినాయక చతుర్థి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. సామూహికంగా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. పట్టణంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ నందు విజయ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నలు, పెద్దలు సంయుక్తంగా తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మకు పూజలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని వేలం నిర్వహించారు. మహిళలు, చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. నిమ్మ పండ్లు ఎవరి పాలయో మదనో నవయారి నిమ్మ పండ్లు ఎవరి పాలయో
కొద్దిగా సైడ్ అమ్మ లేడీ సిటీ కేబుల్ వారికి విజయ గణపతి కమిటీ తరఫున సమాజం తెలియజేసుకున్నాం. అదేవిధంగా పట్టణంలో సాయి స్ఫూర్తి హాస్పిటల్ వద్ద గణేష్ ఎన్క్లేవ్ నందు గణపతి నవరాత్రులు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరూ సామూహికంగా గణపతికి దీపోత్సవం చేశారు. వివిధ ఆకృతులతో దీపాలను ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో దీపోత్సవ పూజలు చేశారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర స్వామికి విశేష హారతులు అర్పించారు. పాత బస్టాండ్ వద్ద కుర్రువారి వీధిలో వినాయక చతుర్థి ఉత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హౌసీ ఆటలు ఆడారు. గెలుపొందిన విజేతలకు వెండి గిన్నెలను బహుకరించారు. ఉదయం సాయంత్రం 2 పూటల గణనాథుడికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అలాగే పట్టణంలో శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం వద్ద గణపతి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు, ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గరిక పూజ చేశారు. గరికలతో అష్టోత్తరం, అర్చన వంటి కైంకర్యాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, జయలక్ష్మి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాడ రామ్మోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్ పాల్గొన్నారు. ఆలయంలో చండీ హోమంతో పాటు పౌర్ణమికి అమ్మవారిని, అమావాస్యకు శివలింగాకారానికి పల్లకి సేవ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష కైంకర్యాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అటు కాదు ఇట్రా. నమః. విజయదుర్గమ్మ గుడిలో గణేశుని నిలబెట్టిన సందర్భంగా ఈరోజు 5వ రోజు సందర్భంగా గరిక పూజ చేసినాము. ప్రతి శుక్రవారం లలితా శాసనం చదువుతామండి. నెల చండీ హోమం చేస్తాము. ప్రతి అమావాస్యకి, పౌర్ణానికి పల్లకీ సేవ చేస్తున్నాము. ఇది చాలా ఆనందంగా ఉన్నది మా అందరికీ. మేము సభ్యులు 20 మంది దాకా ఉన్నాము. శ్రీచక్ర ప్రతి శుక్రవారం శ్రీచక్ర పూజ కూడా చేస్తున్నాము. మీరందరూ తప్పకుండా వచ్చి అన్నింటిలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విజయదుర్గదేవి అయి నమః.
జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో గణేశోత్సవాల్లో భాగంగా గణేష్ నవరాత్రిలో ఈరోజు 5వ రోజు సందర్భంగా వినాయకుడికి గరికి పూజ నిర్వహించారు. కమిటీ వాళ్ళు చాలా భారీ ఎత్తున గరికి పూజ నిర్వహించారు. మా అందరూ చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారికి పల్లకీ సేవ, అమావాస్య రోజున శివుడికి పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు అమ్మవారి ఆలయానికి శ్రీచక్ర పూజ కూడా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో బులియన్ పాన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారిని విద్యా గణపతిగా పూజలు చేశారు. బైనేరు శివాలయ అర్చకులు తేజ ఆధ్వర్యంలో గణనాథుడికి నవరాత్రి ఉత్సవాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో గొల్లపూడి మురళీకృష్ణ దంపతులు, కంచర్ల శ్రవణ్ కుమార్ దంపతులు, వనపర్తి గుప్తా రామాంజనేయులు, పడమట బుల్లియగౌడ్ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బచ్చు పవన్ కుమార్, కొంకిమల్ల బ్రదర్స్, కోలాటి నాగేశ్వరరావు, రంగా కుమార్, రాజా పాల్గొన్నారు. విద్యార్థులకు సాయి చంద్ర జ్యువెలర్స్ అధినేత పడమటి బుల్లియగౌడ్ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు కిట్లను బహుకరించారు. బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారిచే ఏర్పాటు చేయబడిన ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు సందర్భంగా ఈరోజు విద్యా గణపతి పూజ ఏర్పాటు చేయబడింది. ఈ విద్యా గణపతి పూజలో భాగంగా ఇక్కడ స్కూల్ పిల్లల్ని సుమారుగా 200 మంది పిల్లల చేత ఆ విద్యా గణపతికి పూజ చేయించి వారికి విద్యకి అవసరమైన పుస్తకం, పెన్ను, కిట్లు ఏర్పాటు చేయడమైంది. తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారి చేత పూజ చేయించి వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరిగింది. రేపు ఆదివారం నాడు ఉదయం మహా అన్న సమారాధన ఏర్పాటు చేయబడింది. శనివారం నాడు లక్ష్మీ గణపతి హోమం, ఆదివారం నాడు మహా అన్న సమారాధన, ఊరేగింపు ఏర్పాటు చేయడమైంది. నేను పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అండి. గత 20 సంవత్సరాలుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు బుధవారం నాడు విద్యా గణపతి హోమం, విద్యా గణపతి పూజ చేసి 200 మంది స్కూల్ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, వారికి కావాల్సిన కొన్ని రకాల సామాగ్రిని మా అసోసియేషన్ తరఫున అందజేస్తున్నాం. కేవలం పూజా కార్యక్రమాలే కాక సేవా విభాగంలో కూడా మా బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మా గంగానమ్మ గుడి సెంటర్లో ఎన్ఎస్ జ్యువెలరీస్ వాళ్ళ షాపింగ్ మాల్ ప్రాంగణంలో చేసుకుంటున్నాం అని తెలియజేసుకుంటున్నాం. రేపు శనివారం నాడు లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామండి. ఆదివారం నాడు మహా అన్న సమారాధన చేస్తున్నాం. కావాలని భక్తులందరూ ఇచ్చేసి బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహత్తరమైనటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున 200 మంది విద్యార్థులకు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, వివిధ రకాలైనటువంటి చదువుకు సంబంధించినటువంటి పరికరాలని సాయి చంద్ర జ్యువెలర్స్ వారు బహుమతిగా ఇచ్చినారు. ఆ కిట్లు ఇప్పుడు విద్యార్థులకు అందజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం చేశారు. దేవులపల్లి గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో గణపతి వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పార్టీలకు అతీతంగా భక్తులు పాల్గొన్నారని వినాయక పండు తెలియజేశారు. అదేవిధంగా 7వ వార్డు పాత బస్టాండ్ అట్ల ఫ్యాక్టరీ రోడ్ లో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మడ ప్రసాద్, పెనుమర్తి రామ్ కుమార్, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, చెరుకూరి శ్రీధర్, ప్రగడం సౌభాగ్యవతి, మన్యం దుర్గారావు, కాసాని ప్రసాద్, వలవల తాతాజీ, ఉక్కుర్తి సీతారాం, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కావాలండి భక్తులందరూ కూడా మండపాలు చేరుకొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులు శ్రీ గుమ్మడి ప్రసాద్ గారి చౌదరి మీదుగా అన్న సమారోహణ కార్యక్రమం మొదలైంది. భక్తులందరూ కూడా రావాలండి. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. స్వామివారి ఊరేగించే రథం చుట్టూ పలు దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. చిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి.
కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తమ్మిలేరు, అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని, అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై, పంట నష్టాలపై, రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఒక వినతిపత్రాన్ని ఇచ్చాం. ప్రధానంగా ఈరోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీన్ని సంతోషకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో, ఈ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్క వరి పంటకే కాకుండా పత్తి, మిర్చి, అట్లాగే మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితున్నది. కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యూమినేషన్ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ జంగారెడ్డిగూడెం సిఐ మోహన్ కృష్ణను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పూల బుకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్పూరం జనార్దన్ రావు, దోబగుంట్ల బాపిరాజు, చోడే ఫణిచంద్రశేఖర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో ముంపు ప్రాంతాలలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. వాడవాడల కన్నుల పండుగ వినాయక చతుర్థి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆటల పోటీలు, ఆకట్టుకున్న బతుకమ్మ, విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేసిన. పెరుగుతున్న గోదావరి, నీట మునిగిన గ్రామాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, పోలవరం ప్రాజెక్టుకు నిలిచిన రాకపోకలు. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద బోల్తా పడిన జీడిగిజల లోడ్తో ఉన్న డీసీఎం వ్యాన్, 7 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.